భారత సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుష్ట పన్నాగాలకు తెరలేపింది. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు అతలాకుతలమైన తన ఉగ్ర నెట్వర్క్ను కాపాడుకునేందుకు పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఏకంగా పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థతో చేతులు కలిపింది. ఇదే సమయంలో సౌదీ అరేబియా, టర్కీలతో కలిసి పాకిస్తాన్ కుదుర్చుకున్న చారిత్రక రక్షణ ఒప్పందం దక్షిణాసియా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో మాదిరిగా పెద్ద శిబిరాలకు బదులుగా నగరాల్లో విధ్వంసం సృష్టించే అర్బన్ అసాల్ట్ టాక్టిక్స్ చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి దాడులు చేసే స్మాల్ టెర్రర్ సెల్స్ పై దృష్టి సారించింది. ఇందుకోసం గాజా ప్రాంతంలో పట్టణ యుద్ధాలు చేయడంలో, ఆన్లైన్ ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడంలో ఆరితేరిన హమాస్ సహాయాన్ని ఐఎస్ఐ కోరుతోంది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులకు హమాస్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు పాక్ ఏర్పాట్లు చేస్తున్నట్లు నిఘా వర్గాలు తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయ భద్రతా సమీకరణాలను తలకిందులు చేసేలా ఆగస్టు 7న మక్కా నగరంలో సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ దేశాలు ఒక చారిత్రక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఈ మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ను కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలోని నిబంధన నాటో కూటమిలోని ప్రసిద్ధ ఆర్టికల్ 5ను పోలి ఉంది. దీని ప్రకారం ఈ 3 దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా అది తమ అందరిపై జరిగిన దాడిగా భావించి ఉమ్మడిగా స్పందిస్తారు. ఈ పరిణామాలపై భారత సైన్యం మాజీ ఆర్మీ కమాండర్, వ్యూహాత్మక నిపుణుడు జనరల్ రాజు శుక్లా విశ్లేషిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. సౌదీ ఆర్థిక బలం, టర్కీ ఆధునిక సైనిక సాంకేతికత, పాకిస్తాన్ సైనిక శక్తి, అణుసామర్థ్యం ఈ ఒప్పందంతో ఒక్కటయ్యాయని తెలిపారు. ప్రధానంగా పశ్చిమాసియాలో ఇరాన్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఒప్పందం కుదిరినప్పటికీ పాకిస్తాన్ మాత్రం దీన్ని భారత్కు వ్యతిరేకంగా ఒక రక్షణ కవచంగా వాడుకునే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. టర్కీ తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు పాకిస్తాన్తో బంధాన్ని బలోపేతం చేసుకోవడం భారత భద్రతకు పెద్ద సవాల్గా మారుతోంది. సరిహద్దుల్లో హమాస్ వంటి ఉగ్ర సంస్థల ప్రమేయం, మరోవైపు మధ్యప్రాచ్య దేశాల్లో పాకిస్తాన్ కుదుర్చుకుంటున్న రక్షణ ఒప్పందాలు భారత్కు కొత్త భద్రతా సవాళ్లను విసురుతున్నాయి. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ తన చిరకాల మిత్ర దేశమైన ఇజ్రాయెల్తో నిఘా సమాచార మార్పిడి, డ్రోన్, ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ వంటి కీలక రంగాల్లో బంధాన్ని మరింత పటిష్టంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశ భద్రతను కాపాడుకునేందుకు భారత రక్షణ రంగం అప్రమత్తమై తగిన వ్యూహాలతో ముందుకు సాగుతోంది.